హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ సార్. మే 9న విశ్వంబర సినిమా రాకపోయినా కూడా ఆ ప్లేస్ని భర్తీ చేసే విధంగా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అండ్ 3D వర్షన్ కూడా రిలీజ్ చేస్తున్నట్టు కూడా అనౌన్స్ చేశారు. సో మరి జగదేక వీరుడు అతిలోక సుందరి ఆల్రెడీ అదొక కల్ట్ క్లాసిక్ సినిమా చిరంజీవి గారి కెరీర్లోనే. మరి ఆ సినిమా విశేషాలు మీ మాటలో సార్. అంటే ఈ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి ఒక ఫ్యాంటసీ సినిమాగా చేయాలని అనుకున్నారు. అనుకుని రకరకాల ప్రయత్నాల్లో భాగంగా జంధ్యాల గారు, అలాగే యండమూరి వీరేంద్రనాథ్ గారు వీళ్ళందరూ కలిసి ఒక కథని డిజైన్ చేశారు. నిజానికి అదే టైంలో ప్యారలల్గా ఇంకొక సినిమా నడుస్తోంది, రంభా రాంబాబు అని, రాజేంద్ర ప్రసాద్ హీరోగా. ఆ రంభా రాంబాబు కథకి దీనికి ఎక్కడైనా లింకులు ఉంటాయా అనేది ఒక సందేహం. జంధ్యాల గారు వెళ్ళి వారితో మాట్లాడి అదేం లేదు అని తెలుసుకుని మళ్ళీ వచ్చి తన పద్ధతిలో తను, అంటే ఈ సినిమా కథ డిజైనింగ్లో చాలా మెలకువలు ప్రదర్శించాడు ఆయన జంధ్యాల గారు. అలాగే యండమూరి, అంటే అశ్విని దత్ గారు తీసిన ప్రతి సినిమాకి వెనకాల జంధ్యాల గారు ఉంటారు. ఎందుకు ఉంటారు అంటే వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్, విజయవాడ SRR కాలేజీలో చదువుకున్నారు వీళ్ళిద్దరూ, ఒకే బ్యాచ్ వారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా దాదాపు ఆయన చేసిన రామ్ గోపాల్ వర్మతో సినిమా చేసిన జంధ్యాల గారితో డైలాగులు రాయించుకున్నాడు ఆయన గోవిందా గోవిందా సినిమాకి. కాబట్టి ఆ ధోరణి అలా ఉండేది. ఒక ఎంటర్టైనర్ తీయాలి అనే దాంతోపాటు చిరంజీవి గారికి పిల్లలు ఎక్కువగా అభిమానులుగా ఉండేవారు ఆ రోజుల్లో. అంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయగలిగాడు ఆయన. మొదట తన విజయం అదే. అందుకని పిల్లలకి డెడికేట్ చేసేలాగా ఒక కథ చేయాలనేటువంటి తపన ఆయనకు మొదటి నుంచి ఉండేది. అందులో భాగంగానే ఒక రకంగా MV రఘు గారితో ఒక దశలో ఆయన ఒక డీల్ మాట్లాడాడు. గలివర్ సాహసయాత్రలు సినిమాగా తీద్దామా అని చెప్పి MV రఘు కెమెరామెన్ ఆయనతో మాట్లాడాడు. ఆయన కళ్ళు అని ఒక సినిమా తీశాడు, డైరెక్ట్ చేశాడు. ఆ సినిమాలో చిరంజీవి గారి పాత్ర ఉంటుంది. చిరంజీవి గారి పాత్ర అంటే అందులో గుడ్డివాళ్ళు చిరంజీవిని ఊహించుకుంటూ ఉంటారు. వాళ్ళకి చిరంజీవి వినిపిస్తాడు తప్ప కనిపించడు. ఆ వినిపించే డైలాగులు చిరంజీవి గారు వెళ్ళి డబ్బింగ్ చెప్పాడు ఆ సినిమా జరుగుతున్నప్పుడు. ఓకే, అలా ఒక రకంగా చిరంజీవి గారు ఆ సినిమా కోసం డెడికేట్ చేసినట్టే తన టైం. ఆ టైంలోనే MV రఘుతో ఏదైనా సినిమా చేద్దామని చెప్పి సాహసయాత్రలు వాటి మీద సినిమా చేస్తే పిల్లల్ని అట్రాక్ట్ చేసినట్టు అవుతుంది, వాళ్ళని సంతృప్తి పరిచినట్టు అవుతుంది. చిరంజీవి సినిమాలకు తల్లిదండ్రులని పిల్లలు లాక్కొస్తున్నారు అని చెప్పి అప్పట్లో పత్రికలు రాసేవి. ఇది పట్టుకొని, ఈ పాయింట్ని పట్టుకొని మనం ఈ సినిమాలో వాడచ్చు అని అనిపించింది వీళ్ళకి. అశ్విని దత్ గారికి, అలాగే రాఘవేంద్రరావు గారికి, రైటర్లు యండమూరి గారికి, తర్వాత జంధ్యాల గారికి ఇలా అనిపించి ఆ ప్రయత్నంలో భాగంగా ఇందులో పిల్లల పాత్రలు ఒక గైడ్గా ఆయన్ని క్రియేట్ చేయటం. ఆ గైడు అంటే ఆ పిల్లల్ని దగ్గరకు చేర్చి వాళ్ళకి, అంటే అనాథ పిల్లల్ని తన దగ్గరకు చేర్చుకుని వాళ్ళ ఆలనా పాలన చూసేటువంటి ఒక యువకుడిగా చిరంజీవి క్యారెక్టర్ డిజైన్ చేయటంలోనే ఆ స్కీమ్ ఉంది. ఇందులో భాగంగానే ఇంద్రజ క్యారెక్టర్, ఇంద్రుడు కుమార్తె ఇంద్రజ అని చెప్పి క్రియేట్ చేసి అక్కడి నుంచి ఆవిడ భూలోకానికి వచ్చి ఉంగరం పారేసుకుని ఆ ఉంగరం కోసం వెతుకుతూ ఆ ప్రయత్నంలో ఇతన్ని కలవటం, ఇలా కథని కల్పించి మొత్తానికి ఒక సోషియో ఫ్యాంటసీ సినిమాగా దాన్ని తీర్చిదిద్దారు. ఈ క్రమంలో ఆ టైంలో సక్సెస్ఫుల్ సినిమాలు అన్ని లాంగ్వేజెస్లో, సక్సెస్ఫుల్ సినిమాల్లో వస్తున్నటువంటి అన్ని ఫార్ములాలని తీసుకొచ్చి వీళ్ళు ఈ సినిమాలో ఇన్కార్పొరేట్ చేశారు. ఈ ప్రాసెస్లో యాక్చువల్గా అంతకు ముందే, అంటే శ్రీదేవి చిరంజీవి కాంబినేషన్లో ఒక సినిమా అనేది అంతకుముందు అనుకున్నారు, కానీ వర్కౌట్ అవ్వలా. నిజానికి రాణి కాసుల రంగమ్మ అని ఒక సినిమా చేశారు. అందులో చిరంజీవి గారు విలనిష్గా ఉంటుంది ఆయన క్యారెక్టర్. నూతన్ ప్రసాద్, చిరంజీవి, శ్రీదేవి, TLV ప్రసాద్ గారు డైరెక్టర్, తాతినేని ప్రకాష్ రావు గారు ప్రొడ్యూసర్.
ఆ సినిమా కంటే ముందే మోసగాడు అని క్రాంతి కుమార్ గారి సినిమా, రాఘవేంద్రరావు డైరెక్టర్. ఆ సినిమాలో శోభన్ బాబు, శ్రీదేవి హీరో హీరోయిన్స్, చిరంజీవి విలను. అయితే శ్రీదేవి డ్యూయల్ రోల్. ఆ డ్యూయల్ రోల్లో ఒక శ్రీదేవితో చిరంజీవికి ఒక పాట ఉంటుంది. ఆ క్యారెక్టర్ చనిపోతుంది. తర్వాత చిరంజీవి ఇంకో శ్రీదేవిని హత్య చేస్తాడు. ఇలా నడుస్తుంది ఆ సినిమా మోసగాడు. అది యాక్చువల్గా శ్రీదేవితో ఆయన స్క్రీన్ షేర్ చేసుకున్నటువంటి మొదటి సినిమా. ఆ తర్వాత టిఎల్వి ప్రసాద్ గారి రాణికాసులు రంగమ్మ. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ ఇమేజ్ వచ్చేసిన తర్వాత శ్రీదేవి గారికి అప్పటికే ఇమేజ్ ఉంది. అయితే చిరంజీవి ఇమేజ్ పెరుగుతున్నటువంటి దశలో శ్రీదేవితో జోడీగా చిరంజీవిని అనేది రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఒక స్క్రిప్టు, వజ్రాల దొంగ అనేటువంటి ఒక స్క్రిప్ట్ కోదండరామిరెడ్డి గారి నాయకత్వంలో చిరంజీవి హీరోగా, శ్రీదేవి గారే ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేయాలి అని అనుకున్నారు. బప్పీలహరి మ్యూజిక్, విఎస్ఆర్ స్వామి గారి కెమెరా, ఇలా అన్ని నిర్ణయాలు జరిగి ఎంజి రామచంద్రన్ గారితో క్లాప్ కొట్టించి ఒక పాట షూట్ చేశారు. ఆ పాట షూట్ అయిపోయిన తర్వాత సినిమా ఆగిపోయింది. కారణం ఏంటంటే యండమూరి గారే రైటర్ ఆ సినిమాకు కూడా. యండమూరి గారి వెర్షన్ ఏంటంటే ఆ సినిమాకు సంబంధించి ఈయన స్క్రిప్టు ఆవిడకి చెప్పేవాడు, ఈయనకి చెప్పేవాడు. అయితే హీరోయిన్ క్యారెక్టర్ ప్రాధాన్యత పెరగవలను అని ఆవిడ, హీరో పాత్ర మరీ డల్గా ఉండకూడదని ఈయన, ఇలా ఈ బ్యాలెన్స్ చేయటం అనే దగ్గర కన్ఫ్యూజ్ అయిపోయి చివరికి ఫైనల్గా ప్రాజెక్ట్ డ్రాప్ అయింది. అలా ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళకపోవడంతో అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా రాదు అని అందరూ ఒక నిర్ణయానికి వచ్చేసారు. అప్పటికి ఆవిడ బాగా డామినేటింగ్గా ఉండేది శ్రీదేవి గారు. అంటే ఆవిడ ఇమేజ్ పరంగా మాత్రమే కాదు, నటన పరంగా కూడా డామినేటింగ్గానే ఉండేది. ఈ సమయంలో చిరంజీవిని ఆవిడ్ని పెట్టి సినిమా తీయాలనుకున్నప్పుడు అదే టైంలో మిస్టర్ ఇండియా అనే సినిమా చాలా పెద్ద హిట్ అయింది అక్కడ బాలీవుడ్లో. అనిల్ కపూర్ చేశాడు. అనిల్ కపూర్ తరహా క్యారెక్టర్ చిరంజీవితో చేయించడానికి ఒక స్క్రిప్ట్ అనుకున్నారు. దానికి కూడా చిరంజీవి గారు అంగీకరించలేదు. అంటే అనిల్ కపూర్ కొంత డౌన్లోనే ఉంటాడు ఆ సినిమాలో, శ్రీదేవే మేజర్. అంటే అనిల్ కపూర్ క్యారెక్టర్కి వెనకాల ఒక షాడో ఉంటుంది. ఆ షాడో మీద కథ నడుస్తుంది, మిగిలిన పోర్షన్ అంతా శ్రీదేవి నడుపుతుంది. అందుకని ఆ తరహా పాత్ర చేస్తే తన ఇమేజ్కి ప్రాబ్లం అని చెప్పి ఈయన నో చెప్పాడు. అలా ఆగిపోయింది. ఇక వాళ్ళ కాంబినేషన్లో సినిమా లేదు అని అందరూ అనుకుంటున్న టైంలో కాంబినేషన్లు సెట్ చేయటంలో చాలా సిద్ధహస్తుడైనటువంటి అశ్విని దత్ గారు మొత్తానికి కన్విన్స్ చేశాడు ఇద్దరిని. ఈ కథ చెప్పి కన్విన్స్ చేశాడు. ఆవిడకి మీ ప్రాధాన్యత అద్భుతంగా ఉంటుందని ఆవిడకి, అసలు సినిమాని కాపాడేది నువ్వే అని చెప్పి ఈయనకి చెప్పి, ఎవరి ఇమేజ్కి ఇబ్బంది లేకుండా స్క్రిప్ట్ డిజైన్ చేసి, అలా మొత్తానికి ఆ సినిమాని రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో, నిజానికి రాఘవేంద్రరావు గారికి ఆ టైంలో పెద్దగా సక్సెస్ లేదు. ఆయన కొన్ని యుద్ధభూమి లాంటి డిజాస్టర్స్ ఉన్నాయి. ఆయనకి సినిమా ఇవ్వటం ఏమిటి అనే చర్చ కూడా జరిగింది. కానీ ఈ కథకి న్యాయం చేయగలిగిన డైరెక్టర్ ఆయనే అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉండేది, అశ్విని దత్ గారికిను రాఘవేంద్రరావుకి. ఆ రిలేషన్తో ఫైనల్గా ఈ సబ్జెక్ట్ ఆయన చేతిలో పెట్టాడు ఆయన. చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్లో రాఘవేంద్రరావు గారి డైరెక్షన్, ఇళయరాజా గారి మ్యూజిక్. ఇళయరాజా గారితో ఆయన పనిచేయటం అంతకుముందు ఆఖరి పోరాటం సినిమాకి చేశాడు రాఘవేంద్రరావు గారు. అది మొదలు. యాక్చువల్గా ఆయన ఫ్లాపుల్లో నుంచి బయటకు రావటానికి ఆ టైంలో హిట్లు కొడుతున్నటువంటి డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారితో ఆయన ఒక సిట్టింగ్ వేశాడు. ఇది కోదండరామిరెడ్డి గారు చెప్పిన విషయమే. వేసి అంటే కొత్త తరహా కథలతో ఇతను విజయాలు సాధిస్తున్నాడు అని అనిపించింది. ఆయన దగ్గర పనిచేసి వచ్చిన వాడే, రాఘవేంద్రరావు గారి దగ్గర పనిచేసి వచ్చిన వాడే కోదండరామిరెడ్డి. సో ఏమిటి పరిస్థితి అని, ఇళయరాజాతో ఎలా ఉంటుంది, అప్పటి వరకు చక్రవర్తి గారితో ట్రావెల్ అవుతున్నాడు ఆయన. చక్రవర్తి నుంచి ఒక డీవియేషన్ కావాలి మనకి అని బలంగా నమ్మాడు రాఘవేంద్రరావు గారు. నమ్మి ఇళయరాజా వైపు టర్న్ తీసుకోవటం, అలాగే యండమూరి వీరేంద్రనాథ్ గారిని రైటర్గా పెట్టుకోవడం వలన
కోదండరామిరెడ్డికి హిట్లు వస్తున్నాయి కాబట్టి ఆయన్ని తన గ్రూప్లోకి రాగాలి అనే ఆలోచన. ఈ రెండింటికి పునాది వేసిన సినిమా ఆఖరి పోరాటం. ఆ సినిమాలో శ్రీదేవి గారు ఒక క్యారెక్టర్ చేశారు నాగార్జున పక్కన. కాబట్టి అదే ఊపులో ఈ సినిమా ఈ కాంబినేషన్ సెట్ చేయగలిగాడు ఆయన అశ్విని దత్ గారు. ఆ విధంగా ఈ కాంబినేషన్ వర్కౌట్ అయి మొత్తానికి తెరకెక్కింది. ఈ సినిమా మే 9 రిలీజ్ అయింది, కానీ ఆ టైంలో వర్షాలు ఆంధ్రప్రదేశ్ అంతా, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ వర్షాలలో ఈ సినిమా పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక చిన్న డోలాయమాన స్థితి ఉంది. ఆ సినిమా రిలీజ్ రోజు కూడా విపరీతంగా వర్షం. ఈ టైంలో ఈ సినిమా ఏమవుతుంది అని అనుకున్నారు, కానీ నెమ్మదిగా ఆడియన్స్కి పట్టింది. నెమ్మదిగా సినిమాకి హిట్ టాక్ వస్తున్న టైంలో వీళ్ళు విజయ యాత్రకి బయలుదేరారు. ఆ వర్షాల్లోనే బయలుదేరి వెళుతూ ఉండగా ఎన్టీ రామారావు గారు వరద బాధితుల్ని పరామర్శించడానికి ఆయన తిరుగుతున్న టైంలో గుంటూరు జిల్లాలో ఒక చోట వీళ్ళు వెళ్తున్నారు. ఆయన అటునుంచి వస్తున్నాడు. ఆయన్ని చూసి వీళ్ళు వెహికల్స్ ఆపి వెళ్ళి కలిశారు. అంటే అశ్విని దత్ గారి బ్యానర్కి పేరు పెట్టినవాడు ఆయనే కదా. ఆ వైజయంతి మూవీస్ అనేటువంటి బ్యానర్ పేరు పెట్టిందే ఎన్టీ రామారావు. కాబట్టి వాళ్ళ పర్మనెంట్ హీరో ఆయన అంతకుముందు. సరే వెళ్ళి కలిశారు. కలిస్తే ఏమిటి సినిమా పొజిషన్ ఏమిటి అని అడిగట్టు ఆయన. అడిగితే సినిమా పర్వాలేదండి, పికప్ అవుతుంది, కాకపోతే వర్షాలు కదా అని చెప్పి అన్నారు. లేదు ఆడేస్తుంది, జగదేక వీరుడు ఆల్రెడీ మా సినిమా పెద్ద హిట్ కదా, ఆ టైటిల్ ఉంది దీనిలో, పైగా అతిలోక సుందరిని తగిలించారు మీరు, సో డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవ్వాలి అన్నట్టు. ఆయన ఆశీర్వాదం వలన మా సినిమా చాలా పెద్ద హిట్ అయిందని తరచూ ఈయన చెప్తూ ఉంటాడు అశ్విని దత్ గారు. అలా ఆ సినిమా చాలా పెద్ద హిట్. దాని తర్వాత అక్కడి నుంచి అదే టైంలో దాంతోపాటు ఆ దగ్గరలోనే కొండవీటి దొంగ రిలీజ్ అయింది చిరంజీవికి. విజయలక్ష్మి ఆర్ట్స్ త్రివిక్రమరావు గారి సినిమా, అది హిట్. అది కోదండరామిరెడ్డి గారు అక్కడ ఎండమూరి ఉన్నాడు. ఇలా ఎండమూరి చిరంజీవి కాంబోలో చాలా బిగ్గెస్ట్ హిట్ సినిమా ఇది. రెండోది ఇళయరాజా గారికి అప్పటి వరకు హిట్లు ఉన్నాయి, కానీ రికార్డు బద్దలు కొట్టేసిన హిట్లు లేవు తెలుగులో. ఒక డౌట్ ఉండేది, అంటే చిరంజీవి గారి అభిమానులకే, అంటే చక్రవర్తి గారు పనిచేసిన ప్రతి సినిమా హిట్. అది పసివాడి ప్రాణం, ఇవన్నీ, అత్తవేముడు, అమ్మాయికి మొగుడు, అంటే చిరంజీవి గారి 175 రోజుల సినిమాలన్నిటికీ చక్రవర్తి గారే మ్యూజిక్. ఛాలెంజ్, అభిలాష, రాక్షసుడు ఇవన్నీ 100 రోజుల సినిమాలే తప్ప 175 రోజుల సినిమాలు కాదు. అందుకని ఇళయరాజా కంటే చక్రవర్తిని పెడితేనే అనే అభిప్రాయం ఉండేది వాళ్ళకి. కానీ ఇళయరాజాతో మొదటిసారిగా 175 డేస్ సినిమా ఇదే. అలా ఇళయరాజాకి తెలుగు ఆడియన్స్కి లింకు చేసిన సినిమా కూడా ఒక రకంగా జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ కథలో కామెడీ ట్రాక్ చాలా బాగా రాశాడు ఆయన. అంటే తమిళ్ ఆర్టిస్ట్ ఇద్దరిని పట్టుకొచ్చి తెలుగులో చేయించారు. అది సంగీతం శ్రీనివాసరావు గారి ఇన్ఫ్లుయెన్స్. అంతకు ముందే వచ్చినటువంటి ఆయన సినిమాలు, అంటే కమల్ హాసన్తో ఆయన చేసినటువంటి సినిమాల్లో ఈ క్యారెక్టర్లు దొరలేదు. ఆ ఫ్లేవర్ ఉండాలి అని చెప్పి దాన్ని కూడా తీసుకొచ్చారు. అలాగే తనికెళ్ళ భరణి గారి పాత్ర, రామిరెడ్డి క్యారెక్టరు, వీటన్నిటినీ ఇన్వాల్వ్ చేయటం ద్వారా అమరీష్ పురిని తీసుకొచ్చి ఆయనతో ఒక విచిత్రమైనటువంటి మాంత్రికుడి తరహా క్యారెక్టర్ చేయించి, ఇలా సినిమాని ఎక్కడ, అంటే ఒక రకంగా అడవి రాముడు సినిమా గురించి మాట్లాడుతూ ఆయన చెప్తాడు రాఘవేంద్రరావు గారు, అష్టదిగ్బంధనం చేశాను, అసలు ఎక్కడా ప్రేక్షకుడు సినిమా నుంచి డీవియేట్ అవ్వకూడదు అని దాదాపు అలాంటి యంత్రం ఈ సినిమాకి పన్నాడు ఆయన. పన్ని అలా రైటర్స్తో కూర్చుని కసరత్తు చేసి వేటూరి సుందరమూర్తి గారి పాటలు అసలు ఎక్కడా మిస్ఫైర్ కాకూడదు అన్న పద్ధతిలో చేశాడు ఆయన. అలాగే డ్యాన్సులకు సంబంధించి కొత్త తరహా డ్యాన్సులు ఉంటాయి ఈ సినిమాలో. అంతకుముందు చిరంజీవి గారి సినిమాల్లో ఉన్న డ్యాన్సులకి ఈ సినిమాలో డ్యాన్సులకి తేడా ఉంటుంది. సుందరం మాస్టర్ కారణం దానికి. ముఖ్యంగా ఈ అమ్మని కమ్మని దెబ్బ పాట ఉంది దానిలో, శ్రీదేవి చిరంజీవి కాంబోలో. ఆ పాట చాలా పెద్ద హిట్. వేటూరి సుందరమూర్తి గారు రాయటము, అలాగే ఇళయరాజా గారి ట్యూను,
ఆయన కంపోజిషన్ అంటే డ్యాన్స్ కొరియోగ్రఫీ చేయటం చాలా అద్భుతంగా చేశాడు ఆయన. అప్పటి వరకు తెలుగు ఆడియన్స్కి ఆ తరహా స్టెప్పులు పరిచయం లేదు. అలాగే దాదాపు ఇదే పద్ధతిలో కొండవీటి దొంగలో పాటలు కూడా ఉంటాయి. కొంత వెరైటీగా నడుస్తుంది డ్యాన్స్ మూమెంట్స్ అవన్నీ. అప్పటి వరకు సలీం గారి స్టెప్పులు ఆ హడావిడిలో నడిచేది. దాని నుంచి ఒక చిన్న డీవియేషన్ ఇది. అందుకని ఆడియన్స్ కొత్తగా ఫీల్ అయ్యారు. ఆ సినిమా సక్సెస్కి అది కూడా ఒక ప్రధాన కారణం. ఒకటేమో జంధ్యాల గారు యండమూరి కలిసి అల్లినటువంటి సోషియో ఫ్యాంటసీ కథ కనెక్ట్ అయింది. అలాగే పిల్లలకి సంబంధించిన ఎలిమెంట్స్ చాలా బలంగా ఉన్నాయి. ఒక పాపకి వచ్చినటువంటి జబ్బుని నయం చేయటం కోసం ఆయన ఎక్కడికో వెళ్ళి ఏదో మూలికలు పట్టుకురావడానికి ప్రయత్నం చేయటంతో దీన్ని తీసుకెళ్ళి ఇంద్రలోకంతో రిలేట్ చేశారు. ఈ రిలేట్ చేయటము, ఈ కసరత్తు ఇదంతా వర్కౌట్ అయింది. కానీ దీంతో పాటు ముఖ్యంగా ఈ సినిమాకి పనిచేసినటువంటి కెమెరా దర్శకుడు విన్సెంట్ గారి కెమెరా పనితనం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సినిమాలో. ఆయన ఎక్కడా కూడా విఎఫ్ఎక్స్లు ఇవేవి లేకుండా కేవలం లైటింగ్ ఎఫెక్ట్స్తోనే చాలా అద్భుతాలు క్రియేట్ చేశాడు. ఈ సినిమాలోనే కాదు, అలాగే రాఘవేంద్రరావు గారి అన్నమయ్య సినిమాలో కూడా ఆయన అద్భుతాలు క్రియేట్ చేశాడు. ఆయన్ని నమ్మేవాడు, ఈయన టోటల్గా సరెండర్ అయ్యేవాడు. అయ్యా మీరు ఎలా చెప్తే అలాగా అని చెప్పి ఆయనతో ప్రతి సన్నివేశాన్ని డిస్కస్ చేసి చెప్పి ఇలా నడపాలి అన్న పద్ధతిలో వెళ్ళేది. సెట్స్ వేసి లైటింగ్ ఎఫెక్ట్స్తోనే ఆయన అనుకున్నటువంటి ఎఫెక్టు ఆడియన్స్ కనెక్ట్ అయ్యే పద్ధతిలో షూట్ చేశాడు ఆయన. ఆయన ఒక అద్భుతం ఆ సినిమాకి సంబంధించి. ఆ సినిమా సక్సెస్లో ఆయన షేర్ మేజరే. అలాగే సుందరం మాస్టర్ షేర్ కూడా మేజరే. ఆయన కష్టం ఉంది సినిమాలో. కొత్తగా ఫీల్ అయ్యారు ఆడియన్స్ టోటల్గా. ప్రతి పాటని కొత్తగా ఫీల్ అయ్యారు. ఆడియో చాలా పెద్ద హిట్ సినిమా రిలీజ్ అవటానికి ముందే. ఇలా థియేటర్లకు పైగా శ్రీదేవి అప్పటికి ఆవిడ అద్భుతమైన డాన్సర్ అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది. చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది ఒక క్యూరియాసిటీ. ఆ క్యూరియాసిటీ జనాలను విపరీతంగా అట్రాక్ట్ చేసింది. ఇవన్నీ ఈ ఎలిమెంట్స్ అన్నీ కలిసి వీటన్నిటినీ ఎక్కడ ఏది అతి కాకుండా ఒకదాన్ని ఒకటి ఎన్హాన్స్ చేసుకునేలాగా ఆయన డిజైన్ చేశాడు రాఘవేంద్రరావు గారు. అలా అది ఇన్ టోటల్ రాఘవేంద్రరావు గారి విజయమే, కానీ వీళ్ళందరి కంట్రిబ్యూషను ఉంది మేజర్గా. ఇలా వీళ్ళందరి సమన్వయంతో వచ్చినటువంటి ఒక విజయం ఆ బ్యానర్కి. అందుకని ఆ డేట్ కూడా చాలా స్పెషల్ డేట్గా గుర్తుండిపోయింది ఆయనకి, అశ్విని దత్ గారికి. ఆయన ప్రతి సినిమా ఆ డేట్లో వేసేయాలి అన్నంతగా తాపత్రయపడుతూ ఉంటాడు. ఏదో విధంగా డేట్కి సెట్ చేయాలి అని. అలా మహానటి సినిమాను కూడా ఆ డేట్కి పెట్టి ఆయన హిట్ కొట్టాడు. దాంతో అది సెంటిమెంట్గా మారింది. అలా వైజయంతి మూవీస్ బ్యానర్లో ఒక రకంగా బిగ్గెస్ట్ హిట్ సినిమా అది. అంతకుముందు వచ్చినటువంటి ఆఖరి పోరాటం కంటే కూడా చాలా హైయెస్ట్ రెవెన్యూస్ కలెక్ట్ చేసింది ఆ సినిమా. దాన్ని అది చిరంజీవి గారికి అన్ని చోట్ల మంచి ఓపెనింగ్స్ వచ్చినాయి ఆ సినిమాకి. అప్లాజ్ వచ్చింది విపరీతమైనటువంటి. అంటే ఒక డాన్సర్గా ఆయన స్థాయి పెరిగింది. ఇక అక్కడి నుంచి కొంతకాలం అంటే ఈ నాగార్జున గారి ప్రభావం ఒకటి నడిచింది. శివ, గీతాంజలి ఈ సినిమాలతో ఆయన కొంత రైజ్ అయ్యేటప్పుడు, ఆ రైజ్ అవుతున్న టైంలో చిరంజీవి కొంచెం ఓల్డ్గా అనిపించడం మొదలైన టైంలో మళ్ళీ చిరంజీవిని కొత్తగా ప్రజెంట్ చేసి మళ్ళీ 1 to 10 చిరంజీవే ఉన్నాడు అని చెప్పి